హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకి మా ప్లాటో యాజమాన్యం మీకు గత కొన్ని నెలల నుండి ఈ పోటీ పరీక్షల్లో అత్యధికంగా స్కోర్ చేసే సబ్జెక్ట్ ఇది కరెంట్ అఫైర్స్. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ను విద్యార్థులకు అందించాలి, విద్యార్థుల యొక్క విజయానికి తోడ్పడాలనే లక్ష్యంతో మా ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా 10 రోజుల్లో ఏపీలో, తెలంగాణలో 2 రాష్ట్రాలు కూడా టెట్ అంటున్నాయి. 10 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చదువుకోండి. మా ప్లాటో ఆన్లైన్ కోర్సు మీకు అందిస్తుంది. డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ఆల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మంచి ఫ్యాకల్టీ కూడా మీకు సబ్జెక్టులు బోధించారు. టెట్ డిఎస్కి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఒక మంచి 2 రాష్ట్రాల్లో ఒక బెస్ట్ ఫ్యాకల్టీస్నే తీసుకొని మీకు బోధించడం కూడా జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్, దీనితో పాటు మరి ప్రధానంగా ఈ యొక్క అంటే ఏ మూమెంట్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఒకవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 2 రాష్ట్రాల్లో 10-15 రోజుల్లో తప్పనిసరిగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా నిలబడాలి. ఈ నోటిఫికేషన్లో తప్పనిసరిగా ఒక జాబు సంపాదించి తిరిగి వెళ్ళిపోవాలి సార్. ఓకే, మరి టుడే సార్ ప్రధానంగా వచ్చేసి మరి ముఖ్యంగా 2021 జనవరి 9 నాడు 16వ ప్రవాసీ భారతీయ సమావేశాన్ని ప్రవాసీ కన్వెన్షన్ సెంటర్లో మోదీ ప్రారంభించారు. ఈ సమావేశం థీమ్ ఆత్మనిర్భర్ భారత్కు తోడ్పాటు. ముఖ్య అతిథి సార్ సూరినామ్ అధ్యక్షుడు, ప్రవాసీ భారతీయుడు, చంద్రికే ప్రసాద్ సంతోఖి. రామ్నాథ్ కోవింద్ ప్రముఖులకు ప్రవాసీ భారతీయ అవార్డులను ప్రదానం. 2003 నుండి జనవరి 9ని ఎన్ఆర్ఐ డేగా వాజ్పేయి ప్రభుత్వం గుర్తించింది సార్. ఇక్కడ 2015 నుండి 2015 నాటికి
గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి భారత్కు వచ్చి 100 సంవత్సరాలు పూర్తి సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ మహాత్మా గాంధీ ఒక 1893లో ఒక బరోడా మహారాజు యొక్క కేసును వాదించడానికి సౌత్ ఆఫ్రికా దేశానికి బయలుదేరినప్పుడు గాంధీజీ కంటే ముందే చాలామంది భారతీయులు ఉద్యోగాల కోసం సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ అనేకమైన ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మా భారతీయులకు కావాల్సిన హక్కులు కల్పించండి, మా భారతీయులకు కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి అక్కడే మహాత్మా గాంధీ ఒక ఇండియన్ ఒపీనియన్ పత్రికను ప్రారంభించారు. ఒక గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించిన పత్రిక అంటే ఇండియన్ ఒపీనియన్ పత్రిక సార్. 1907లో గాంధీజీ యాక్చువల్గా సార్ ఇక్కడ 1893లో సౌత్ ఆఫ్రికా ప్రయాణం, 1906లో అంటే సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమం, ఒక 2007 నుండి మహాత్మా గాంధీ యొక్క జన్మదినాన్ని అంతర్జాతీయ అహింస రోజుగా యుఎన్ఓ గుర్తించి సార్. ఒక 1906లో ఈయన సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు గాంధీజీని బ్రిటిష్ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా కూడా బ్రిటిష్ వారి యొక్క అండర్వుడ్లో ఉంది. అక్కడే గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో ఓల్డ్ పోర్ట్ జైల్లో పెట్టారు. ఆ జైలు సౌత్ ఆఫ్రికా అత్యున్నతమైన న్యాయస్థానంగా మార్చుకుంది. 1915 సంవత్సరం జనవరి 7 నాడు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు రావడానికి బయలుదేరితే ఆయన ఇండియాకు వచ్చేసరికి జనవరి 9 అయింది. 2003 నుండి జనవరి 9ని ప్రవాసీ భారతీయుల రోజుగా భారత ప్రభుత్వం గుర్తించిన సంఘటన సార్. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఉన్నతమైన విద్యను అభ్యసించి ఎక్కడో వెళ్ళి మీరు విదేశాలు వెళ్ళి సేవలు చేస్తున్నారు. మారుమూల పల్లె ప్రాంతంలో, మారుమూల గ్రామీణ ప్రాంతంలో అర్ధరాత్రి ఒక కుటుంబంలో భయంకరమైన జబ్బు వచ్చిందంటే బయటికి వెళ్ళి చూపించుకోలేని స్తోమతలని ఎన్నో పల్లె కుటుంబాలు ఉన్నాయి. ఓ విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులారా, రండి, దేశ అభివృద్ధికి మీరు తోడుగా ఉండండి, చేయి కలపండి, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీ వంతు సహకరించమని చెప్పి 2003 నుండి ఈ దేశంలో ఎవ్రీ ఇయర్ జనవరి 7 నుండి 9 వరకు ప్రవాస భారతీయ సమావేశాలు జరిగాయి. ఇలా ప్రపంచంలో సరిగా ప్రపంచవ్యాప్తంగా 120 పైగా దేశాల్లో మన భారతీయులు ఉన్నారు. ఏ రంగంలో చూసినా మన భారతీయుల పాత్ర ఉంది. ఇలా అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలు ఎన్నికైన కమల్ హారిస్ మన భారత సంతతిని సార్. అమెరికా జనాభా 45 కోట్లుంటే అమెరికాలో 44 లక్షల మంది మన యొక్క భారతీయులే ఉన్నారు. అమెరికాలో ప్రతి రంగంలో, ప్రతి ఫీల్డ్లో ఈ భారతీయుడు లేని రంగం లేదు సార్. రేపు భవిష్యత్తులో అమెరికా దేశానికి ఒక ప్రెసిడెంట్గా మన భారతీయులే కాబోతున్న సంఘటన సార్, భారత సంతతి వాళ్ళే. అందుకే రండి, దేశ అభివృద్ధిలో మీరు తోడుగా ఉండండి, చేయి కలపండి, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు కూడా సహకరించమని చెప్పి ఈ దేశంలో ప్రవాసీ భారతీయ సమావేశాలు జరుగుతున్నాయి. 2015 నాటికి గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి 100 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే
నెక్స్ట్ వచ్చే ప్రవాస భారతీయ సమావేశాన్ని ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సార్. అందుకే 2015 తర్వాత 2017లో బెంగళూరులో జరిగింది, 2019లో వారణాసిలో జరిగింది, 2021లో వచ్చేసి ఈరోజు ఢిల్లీలో ప్రవాసీ కన్వెన్షన్ భవనంలో ఈరోజు మోడీ ప్రారంభించారు. ఈరోజు కోవిడ్ వైరస్ వల్ల భారతదేశం అనేకమైన ఇబ్బందులు ఉన్నా కూడా ప్రపంచ దేశాలకు కావలసిన కోవిడ్ వ్యాక్సిన్ అందించాం. ఈ ప్రపంచానికి భారతదేశం ఒక మార్గదర్శకంగా నిలబడ్డది. మీ యొక్క చేతని కూడా ఇవ్వండి. మీరు కూడా భారత అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మీరు సహకరించండి. దేశ అభివృద్ధికి మీరు మీ వంతు కూడా కృషి చేయండి. ఈ దేశంలో పెట్టుబడులు పెట్టండి. మీకు అనేక రకాల రాయితీలు ఇస్తాం. రేపు రాబోతున్న ఎన్నికల్లో మీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి ఇలా మోడీ పిలుపునివ్వడం జరిగింది సార్. ఈరోజు ఈ సమావేశం థీమ్ సార్, ఆత్మనిర్భర్కు భారత్ తోడుగా ఉండాలి. ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ మీద తోడుగా ఉండాలి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఒక సూరినామ్ ప్రెసిడెంట్ సార్ చంద్రికే ప్రసాద్ సంతోఖి, మన ఎన్ఆర్ఐ పర్సన్, మన భారత సంతతి వ్యక్తి, ఇలా సూరినామ్ కంట్రీకి ప్రెసిడెంట్గా ఈయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలో మనకు అడగబోతున్న బిడ్ సార్, ఎన్నో ప్రవాసీ భారతీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం యొక్క అంటే థీమ్ ఏంది, ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఎవరు, ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్ ప్రధానంగా వచ్చేసి. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఒక నేతాజీ యొక్క మనవరాలు సుచిత్ర ఘోష్ 2021 జనవరి 9 నాడు కలకత్తాలో మరణించినది. సుచిత్ర ఘోష్ కలకత్తాలో బబ్రో కళాశాలలో రాజనీతి ప్రొఫెసర్గా పనిచేసింది. ప్రముఖ విద్యావేత్త, ప్రముఖమైన మేధావి, ప్రముఖ కళాకారిణి, ఒక నేతాజీ యొక్క అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తి, ప్రముఖ విద్యావేత్తగా పేరుగాంచిన వ్యక్తి సుచిత్ర ఘోష్ ఈరోజు మరణించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ సబ్రీనా సింగ్ 2021 జనవరి 9 నాడు అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా సింగ్ నియమితులు సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్
ఒక సబ్రీనా సింగ్ సార్ అక్కడ మన అమెరికా యొక్క అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలో మన కమల్ హారిస్కు మీడియా అడ్వైజర్గా కీలకమైన బాధ్యత కూడా స్వీకరించిన వ్యక్తి సార్ ఈమె. ప్రజెంట్లీ జో బిడెన్ టీంలో ఒక కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు సార్. మన కమల్ హారిస్కు ఒక డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా సింగ్ ఈరోజు నియమితులు సార్. ఈమె కూడా భారత సంతతికి చెందిన యొక్క వ్యక్తి సార్. యొక్క సబ్రీనా సింగ్ వచ్చేసి ఇక్కడ సార్ రేపు పోటీ పరీక్షలు ఆడుతారు సార్. ఈ మధ్యనే కమల్ హారిస్కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా నియమితులైన యొక్క ప్రవాసీ భారతీయురాలు ఎవరు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న సబ్రీనా సింగ్ ఈమె ఏ విధులు నిర్వహిస్తుంది? ఇలా రేపు అడిగే అవకాశం ఉంది సార్. ఈరోజు జో బిడెన్ టీంలో చాలామంది మన ప్రవాస భారతీయులే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. మన ప్రవాస భారతీయులే అత్యున్నతమైన పదవులు కూడా మనకి కట్టిపెట్టిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు ఏ టైపులో బిట్ ఆడినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్ పోటీ పరీక్షల్లో ప్రధానంగా. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఒక 2021 జనవరి 9 నాడు జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ కుమార్ సిన్హా సార్ అవినీతి అక్రమాల నిర్మూలన కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రారంభించారు సార్. ఈ యాప్ పేరే సార్ ఇక్కడ సత్రాక్ నగరిక్ సార్. ఇక్కడ ఒక 2019 ఆగస్టు 5వ తేదీ నాడు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన యొక్క ప్రత్యేక ఆర్టికల్ రద్దయిన తర్వాత ఒక జమ్మూ కాశ్మీరు లడఖ్ను 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా గిరీష్ చంద్ర ముర్మా. ఈ గిరీష్ చంద్ర ముర్మా ఈయన ప్రత్యేకంగా ఈ జమ్మూ కాశ్మీర్కి తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా విధులు నిర్వహించారు. ఈయన తర్వాత వచ్చిన వ్యక్తి మనోజ్ కుమార్ సిన్హా, బీజేపీ మాజీ లోక్సభ సభ్యుడు, బీజేపీ సీనియర్ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈ జమ్మూ కాశ్మీరు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, అక్కడున్న యువత ఉగ్రవాద వైపు వెళ్లకుండా అక్కడున్న ప్రజలకి ఎలాంటి ఉపాధి అవకాశం కల్పించాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారని చెప్పి అక్కడ ఉన్న యొక్క ప్రజల్ని మమేకం చేసి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ మధ్యన మోడీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రారంభించారు. అందులో భాగంగా ఈ జమ్మూ కాశ్మీర్ అనేది వేగవంతంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంత ప్రజల్ని ఇక్కడ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలంటే అవినీతి అక్రమాలను నిర్మూలించాలి, అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఈరోజు మనోజ్ కుమార్ సిన్హా ఒక సత్రాక్ నగరిక్ అనే ప్రత్యేక యాప్ మొబైల్ యాప్ను కూడా ప్రారంభించారు. ఎవరైతే మిమ్మల్ని వచ్చేసి డబ్బులు అడుగుతారో ప్రభుత్వ పనులలో సంబంధించిన విషయాల్లో ఎవరైతే అక్రమాల పాల్పడుతున్నారో వాళ్ళ గురించి మొబైల్ యాప్లో మీరు ఫోన్ చేయండి, మేము చూసుకుంటాం, అవినీతి అక్రమాలకు అక్కడ అడ్డుకట్ట వేస్తామని చెప్పి అలా జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నరు పిలుపునిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? ఏ కేంద్ర పాలిత ప్రాంతం అవినీతి అక్రమాల నిర్మూలన కోసం సత్రాక్ నగరిక్ అనేక మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్ ఈ పోటీ పరీక్షలో వచ్చేసి.
అదేవిధంగా సార్ ముఖ్యంగా దీంతో పాటు సార్ 2021 జనవరి 9 నాడు బోయింగ్ 777 విమానమును అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నగరము నుండి ఉత్తర ధ్రువం వైపుగా సుదూర ప్రయాణంతో జోయా అగర్వాల్ నాయకత్వంలో ఎయిర్ ఇండియా పైలట్ బృందం బెంగళూరు నగరానికి చేరుకున్న సార్ వచ్చేసి 16,000 కిలోమీటర్ సార్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక ఎయిర్ ఇండియాకి చెందిన యొక్క మహిళా పైలట్ల బృందం తొలిసారిగా ఒక ఉత్తర ధ్రువం నుండి సుదీర్ఘ ప్రయాణం వరకు 16,000 కిలోమీటర్ల వరకు ఒక అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ అయితే ఉత్తర ధ్రువం వరకు వెళ్ళి అక్కడ నుండి అలా బెంగళూరు నగరాన్ని చేరుకునే యొక్క విమానం అంటే బోయింగ్ 777. ఈ విమానం నడిపిన క్యాప్టెన్ అంటే జోయా అగర్వాల్ సార్. ఈమెతో పాటు మొత్తం 5 మహిళా పైలట్ల బృందం సార్ వచ్చేసి పోటీ పరీక్షలు ఏమంటాడు సార్. ఈ మధ్యన జోయా అగర్వాల్ బృందం ఉత్తర పోల్ వరకు ధ్రువం వరకు వెళ్ళి సుదీర్ఘ సమయంలో ప్రయాణించి బెంగళూరు చేరుకున్నాక విమానం ఏది ఈ మధ్యన బోయింగ్ 777 విమానాన్ని ఉత్తర ధ్రువం నుండి బెంగళూరు తీసుకొచ్చినాక పైలట్ల బృందం పేరేమిటి? ఇలా రేపు పోటీ పరీక్షలో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఏ టైపులో అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్. పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా ఒకవైపు ప్రపంచం మొత్తం కూడా కరోనా కేసులతో కరోనా మరణాలతో అల్లాడుతుంటే ఇప్పటి వరకు అంటే భూటాన్లో ఒకే ఒక కరోనా మరణం సార్ వచ్చేసి ఈరోజు 2021 జనవరి 9 నాడు తొలి కరోనా మరణం భూటాన్లో నమోదు సార్ వచ్చేసి ఇక్కడ 736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు సార్ ఇక్కడ భూటాన్ సార్. ఒక ప్రపంచంలో భూటాన్ సార్ ఇక్కడ ఉగ్రవాద ప్రమాదానికి ఏమాత్రం కూడా గురిగారి ప్రాంతం సార్. ప్రశాంతమైన దేశాల్లో భూటాన్ ఒకటి సార్. ఈ దక్షిణాసియా దేశాల్లో హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ఫస్ట్ ఉన్న కంట్రీ భూటానే సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా పిడుగుల ప్రమాదానికి గురవుతున్న కంట్రీ భూటాన్ సార్. ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్డ్ కంట్రీ అని కూడా ఈ భూటాన్ దేశాన్ని పిలుస్తున్నాం సార్. ఇక్కడ
ప్రపంచంలో అత్యధికంగా పిడుగుల ప్రమాదానికి గురవుతున్న కంట్రీ. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ భూటాన్ను ప్రధానమంత్రి హోదాలో 2 సార్లు సందర్శించారు. 2014 జూన్ 15, 16 తేదీ, 2019 సంవత్సరం ఆగస్టు 16 నుండి 18 వరకు ఈ దేశానికి రక్షణ విభాగాలు కల్పిస్తుంది కూడా భారతదేశమే. ఈ దేశంలో భారత సహకారంతో నిర్మిస్తున్న యొక్క జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే కులోంగుచ అనే జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా మన సహకారంతోనే నిర్మిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఈ భారతదేశానికి అత్యధికంగా ఒక జల విద్యుత్ దిగుమతి అవుతుంది కూడా ఈ దేశంతోనే. ఇది 2015 ఏపీ యొక్క గ్రూప్ 2 బిడ్ సార్. ఒక సింగ్మే సంఖ్యరా వాంగ్చుక్ భూటాన్ యొక్క రాజు సార్. సింగ్మే సంఖ్యరా వాంగ్చుక్ అనే వ్యక్తి సార్ భూటాన్ రాజు. అదేవిధంగా సార్ ఈ పోటీ పరీక్షలు ఎలా మనకు అడుగుతాడు సార్? ఒక దక్షిణాసియా దేశాల్లో ఈ మధ్యన తొలి అంటే ఒకే ఒక కరోనా మరణం ఏ దేశం? ప్రపంచంలో గ్లోబల్ టెర్రరిజం ప్రభావితం కాని ఏకైక దేశం పేరేమిటి? ఇలా రేపు పోటీ పరీక్షలు మనకు అడిగే యొక్క అవకాశం ఇక్కడి నుంచే ఉంటుంది సార్. ఇక్కడి నుంచి అడుగుతాడు సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 జనవరి బిడ్ చాలా ఇంపార్టెంట్ సార్. మేడమ్స్ 2021 జనవరి 9 నాడు పాకిస్తాన్ దేశం విజయవంతంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షించిన తేలికపాటి రాకెట్ పతావన్ సార్ పరిధి 140 కిలోమీటర్స్ వచ్చేసి ఒక పాకిస్తాను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన యొక్క రాకెట్స్ అనేది పతావన్. ఈ పతావన్ అనే రాకెట్ని సార్ వచ్చేసి ఈరోజు విజయవంతంగా పరీక్షించింది సార్. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి శత్రుపై ఇది అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్. ఎలాంటి ప్రాంతంలోనైనా కూడా ఈజీగా దూసుకుంటూ వెళ్ళి శత్రుపై దాడి చేస్తుంది. పాకిస్తాన్ సంబంధించిన మిసైల్స్ గోరీ 1, గోరీ 2, బాబర్, అతాబ్ 7, అతాబ్ 8, షాహీన్, నిషాన్ ఇలా పాకిస్తాన్ మిసైల్స్ సార్ ఇక్కడ. మరి అదేవిధంగా సార్ వచ్చేసి ఒక పాకిస్తాన్ చెందిన రాకెట్ అంటే ఇది పతావన్ సార్. ఇది గంటకు 140 కిలోమీటర్ల వేగం. ఇదే 140 అంటే కేరళ యొక్క అసెంబ్లీ స్థానాలు 140. ఓన్లీ 40 అంటే గోవా అసెంబ్లీ స్థానాలు, మిజోరం అసెంబ్లీ స్థానాలు. ఓన్లీ 40 ఆర్టికల్ అంటే గ్రామ పంచాయతీ. ఓన్లీ 14 ఆర్టికల్ అంటే చట్టం ముందు అందరూ సమానులే. ఇండియా పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, బ్లాక్ మనీలో 4వ స్థానం ఉంది. సున్నాన్ని కనిపెట్టే దేశం ఇండియా. తిరిగే ఫ్యాను మనది కాదు, ఎలిగే లైటు మనది కాదు, మాట్లాడే స్పీకర్ మనది కాదు. ఈ ప్రపంచానికి ఇండియా ఒక సున్నా, ఒక యోగా తప్ప ఏమీ కూడా అందించలేని స్థితిలో ఉంది సార్ భారతదేశం. సున్నా తప్ప ఏమీ కనిపెట్టలేకపోయింది. ఇప్పుడిప్పుడే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ముందుకు పోతున్నాం. ఒక ఫ్రాన్స్ నుండి మనం రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు చేసిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ పరీక్షించిన ఒక రాకెట్ సార్ ఇది. ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాలు కాదు, ఇంకా త్వరితగతిన రఫేల్ యుద్ధ విమానాలకు కావలసిన పార్ట్స్ను భారతదేశం పంపించి
మిగిలిన పార్ట్స్ భారత్లో ఉత్పత్తి అయ్యే విధంగా ఇవాళ ఫ్రాన్స్ దేశానికి చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ భారత్తో ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి. ఓకే సార్, రేపు పోటీ పరీక్షలు అడతారు సార్ మనకు. ఒక 2021 జనవరి 9 నాడు పతా-1 అనే రాకెట్ని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది, దీని పరిధి ఎంత, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం మనకు ఉంటుంది సార్ వచ్చేసి. సార్ ఒక ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో 2021 వరకు అత్యధికంగా ఆదాయం సంపాదించిన క్రీడాకారుల జాబితాలో ఎంఎస్ ధోని 1వ స్థానం సార్. ఒక 2008 నుండి ఈ రోజు వరకు, రేపు 2021 వరకు ఆడితే ఈ ఐపీఎల్లో అత్యధికంగా అంటే అత్యధికంగా డబ్బు తీసుకుంది కూడా మహేంద్ర సింగ్ ధోని. సెకండ్ ప్లేస్ సార్, సుమారు ధోనిది 200 కోట్లు సార్. రోహిత్ శర్మ సుమారు 150 అంటే 56 కోట్లు సార్ ఇక్కడ. విరాట్ కోహ్లీ 150 కోట్లు సార్. 100 కోట్లు ఈ ఐపీఎల్ నుండి సంపాదించిన క్రీడాకారులు సురేష్ రైనా, రవీంద్ర జడేజా సార్ ఇక్కడ. ఈ దశాబ్దకి మోస్ట్ వాల్యుబుల్ క్రీడాకారుడు అంటే రవీంద్ర జడేజా సార్. ఒక గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. ఈ ఐపీఎల్ ఇప్పటివరకు 2008 నుండి రేపు 2021 ఐపీఎల్ జరిగితే ఈ ఐపీఎల్ ఇప్పటివరకు అత్యధికంగా పారుతుంటే అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ధోని ప్రథమ స్థానం సార్. ఈ మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా ఇద్దరు కూడా 2020 ఆగస్టు 15 నాడు ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ కూడా ఇద్దరు ఒకే రోజున అంటే గుడ్ బై చెప్పిన సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా సార్ షేన్ వాన్, జయసూర్య శ్రీలంక క్రికెటర్, శ్రీలంక క్రికెట్ బోర్డుకు గుడ్ బై చెప్పి అమెరికాలో స్థిరపడ్డారు సార్ ఈరోజు. అంటే ఇక నేను శ్రీలంక క్రికెట్ టీంను విడుతున్నా, నేను శ్రీలంకలో ఉండను, ఈ అమెరికాలో స్థిరపడిపోయి అమెరికాలో ఉంటాని చెప్పి తేల్చి చెప్పిన క్రీడాకారుడు శ్రీలంక క్రికెటర్ షేన్ జయసూర్య. 30 మ్యాచ్లు సార్ ఇక్కడ, 30 మ్యాచ్లు ఆడి అందులో 12 వన్డేలు, అందులో సార్ ఇక్కడ 18 T20 మ్యాచ్లు సార్ ఇక్కడ, 21 సెంచరీలు, పూర్తి చేశారు సార్. 21 సెంచరీలు చేయడం జరిగింది సార్. ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ దేశంలో అక్కడక్కడ చాలా ప్రాంతాల్లో చాలా పోలీస్ స్టేషన్లో
ఆ స్టేషన్లో సెంట్రీగా విధులు నిర్వహించాలంటే కేవలం ఒక పురుషులు కానిస్టేబుల్ మాత్రమే, మేల్ కానిస్టేబుల్ మాత్రం విధులు నిర్వహిస్తారు. కానీ దేశంలోనే తొలిసారిగా అది హైదరాబాదులో కమిషనరేట్ పరిధిలో ఒక సెంట్రీ విధులు కేవలం మేల్ యొక్క కానిస్టేబులే కాకుండా ఫిమేల్ కానిస్టేబుల్ కూడా సెంట్రీ విధులు నిర్వహించే బాధ్యత విధులు కూడా ఈరోజు వాళ్ళకి అప్పగించిన సంఘటన సార్. 4+1 2 తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలలో హైదరాబాదు కమిషనరేట్ పరిధిలో సెంట్రీ విధులను నిర్వహించడానికి తొలిసారిగా మహిళా కానిస్టేబుల్స్ను నియమించారు సార్. ఇక్కడ వచ్చేసి ఒక 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక సెంట్రీ విధులను అక్కడ నిర్వహించాలంటే కేవలం మేలు కాదు, ఫిమేల్ కానిస్టేబుల్ కూడా ఈ రోజు నుండి విధుల్లో చేరడం జరిగింది సార్. మరి హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే ఫస్ట్ టైం సార్ ఒక సెంట్రీ విధులు కూడా మహిళా కానిస్టేబుల్కి అప్పగించడం వచ్చేసింది. 33% ఇక్కడ మహిళలకు పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి అందుకే వీళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి దీంతో పాటు ఒక 2021 జనవరి 17 నుండి 3 రోజుల పాటు పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభము కానున్న సార్ వచ్చేసి. ఒక భారతదేశాన్ని 2016లోనే WHO ఇక్కడ పోలియో రహిత దేశంగా గుర్తించింది భారతదేశాన్ని. WHO పోలియో రహిత దేశంగా వచ్చేసి ఇక్కడ సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020లో పోలియో రహిత ఖండంగా ఆఫ్రికా ఖండాన్ని గుర్తించింది. ఆఫ్రికా ఖండంను గుర్తించింది WHO సార్. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో చిట్టచివరి పోలియో కేసు నైజీరియా దేశంలో నమోదు సార్. ఇక్కడ నైజీరియాలో నమోదు కావడం జరిగింది. ఈ మధ్యనే జార్ఖండ్లో పోలియో కేసులు కలకలం సృష్టించింది. అందుకనే మరొకసారి వచ్చేసి దేశవ్యాప్తంగా ఒక పోలియో కేసుల యొక్క ఎక్కడన్నా నమోదైతే వాటిని నివారిస్తూ ఇలాంటి ఒక పోలియో కేసులు భవిష్యత్తులో మళ్ళీ నమోదు కాకుండా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో జనవరి 17 నుండి దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఈరోజు 2021 జనవరి 9 నాడు మరి UNO 2021ని
అంతర్జాతీయ పండ్లు కూరగాయల ఉత్పత్తి సంవత్సరంగా సుస్థిరమైన శాంతి అభివృద్ధి సంవత్సరంగా గుర్తించింది సార్. వచ్చేసి ఐక్యరాజ్య సమితి ప్రతి ఇయర్ను ఒక అంశానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఒక 1948ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఒక 2020ని మొక్కల సంరక్షణ సంవత్సరంగా ప్రాధాన్యత ఇచ్చారు. మరి 2021ని అంతర్జాతీయ పండ్లు కూరగాయల ఉత్పత్తి సంవత్సరంగా, మరొకటి సుస్థిరమైన శాంతియుతమైన సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. 51 దేశాలతో ఏర్పడిన సంస్థ ఇలా ప్రపంచంలో 193 దేశాలతో ఒక అత్యున్నతమైన సంస్థగా ముందుకు పోతుంది యొక్క ఐక్యరాజ్య సమితి సార్. వచ్చేసింది ఒక 1941లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్రాంక్లిన్ థియోడోర్ రూజ్వెల్ట్ ప్రతిపాదిస్తే 1945 అక్టోబర్ 24 నాడు అధికారికంగా స్థాపిస్తే ఒక 2020 అక్టోబర్ 24 నాటికి ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 ఏళ్ళు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. 75 ఏళ్ళ యొక్క ప్రస్థానంలో ఐక్యరాజ్య సమితి అనేకమైన విజయాలతో ఈ ప్రపంచాన్ని ఒక శాంతియుతంగా ముందుకు నడిపించడంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. 193 దేశాలు, 6 అధికార భాషలు, 6 ప్రధానమైన అంగాలు, వివిధ అనుబంధ సంస్థల్ని నడిపించుకుంటూ ఎప్పటికప్పటికి ప్రపంచ దేశాల మధ్య ప్రపంచ దేశాలని సమన్వయం చేస్తూ ప్రపంచ దేశాలను అక్కడ శాంతియుతంగా ముందుకు నడిపించడంలో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తున్న యొక్క సంఘటన సార్. ఐక్యరాజ్య సమితి మాత్రం వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. 2021 ఐక్యరాజ్య సమితి ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది? ఈ మధ్యనే ఉత్తర ధ్రువం నుండి బోయింగ్ 777 విమానం నడిపిన యొక్క ఎయిర్ ఇండియా పైలట్ క్యాప్టెన్ పేరేమిటి? 2021 జనవరి 9 నాడు 16వ ప్రవాసీ భారతీయ సమావేశం థీమ్ ఏంది? ఈ 16వ ప్రవాసీ భారతీయ సమావేశానికి చీఫ్ గెస్ట్ ఎవరు? ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. మనకు వచ్చేసి ఒక 2021 సంవత్సరం జనవరి 9 నాడు ఇండోనేషియా రాజధాని జకార్తాలో శ్రీ విజయన్ ఎయిర్లైన్స్ సంస్థకు సంబంధించిన బోయింగ్ 737-500 విమానం సార్. ఇది టేకప్ అయిన 5 నిమిషాల్లో అదృశ్యం కావడం జరిగింది సార్. ఇక్కడ 59 మంది పైగా ప్రయాణికులు సార్. ఇక్కడ సార్ గతంలో 2019లో కూడా ఇండోనేషియాలో ఒక విమానం కూడా కలకలం సృష్టించింది. ఎయిర్ లైన్ చెందిన యొక్క విమానం ఈరోజు శ్రీ విజయన్
ఎయిర్ లైన్ సంస్థ చెందిన యొక్క విమానం సార్ టేకప్ అయిన 5 నిమిషాలకే అదృశ్యం అయిపోయింది. ఈ విమానంలో దాదాపు 59 మంది ప్రయాణికులు ఉన్నారు. 5 ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు సార్. సిగ్నల్ కూడా లేదు, ఎడిపోయిందో అర్థం కాని పరిస్థితి సార్. అందుకే రేపు పోటీ పరీక్షలు సార్ ప్రధానంగా అడగబోతున్న బిట్టు 2021 సంవత్సరం జనవరి 9 నాడు ఇండోనేషియాలో అదృశ్యమైన విమానం పేరేమిటి? ఇండోనేషియాలో అదృశ్యమైన విమానం పేరేమిటి? లేదా శ్రీ విజయన్ ఎయిర్లైన్స్ సంస్థ చెందిన విమానం బోయింగ్ 737-500 విమానం ఇది ఏ దేశంలో టేకప్ అయిన 5 నిమిషాలకి అదృశ్యం అయిపోయింది? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఈయన నాయకత్వంలో ఇంటర్నేషనల్ అఖండ ఎడ్యుకేషన్ సదస్సు కూడా నిర్వహించారు. 21వ శతాబ్దంలో విద్యారంగం ఎలా ఉండాలి, విద్యారంగంలో మనం ఎలా ముందుకెళ్ళాలి, విద్యారంగంలో మనం సాధించిన ఫలాలు ఎలా ఉండాలి, భవిష్యత్ తరాల వారికి ఎలాంటి విద్యను అందించాలి, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పాశ్చాత్య దేశాలకు అనుకూలం అంటే విద్యకు ధీటుగా ఈ విద్య ఏ విధంగా ముందుకెళ్ళాలి, విద్యా రంగాల్లో ఏ విధంగా ఒక సృజనాత్మక శక్తిని విద్యార్థులు నింపాలి, ఏ విధమైన విద్యను విద్యార్థులకు అందించాలి అనే లక్ష్యంతో ఒక ఇంటర్నేషనల్ అఖండ ఎడ్యుకేషన్ అనే సదస్సు కూడా రమేష్ పోఖ్రియాల్ నాయకత్వంలో నిర్వహించిన సంఘటన సార్. ఇంకా కూడా సార్ నేటికి ఈ ప్రపంచంలో ఒక వయోజన నిరక్షరాస్యత జాబితాలో ఇండియా నేటికి ఫస్టే ఉంది సార్. 40% మంది పైగా ఇంకా కూడా వయోజన నిరక్షరాస్యులు ఈ భారతదేశంలో కొనసాగుతున్న సంఘటన సార్ వచ్చేసి. అందుకే ఒక ఇన్నోవేషన్, ఒక పేటెంటు, మేధో సంపత్తి, నూతన సిద్ధాంతాల ఆవిష్కరణలో ఆత్మ నిర్భర్ భారత్కు తోడ్పడే విధంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విద్యా రంగంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. విద్యా రంగంలో ప్రపంచ దేశాలకు మనము మేధో సంపదని, ఇన్నోవేషన్ లాంటి అంశాలను ఎగుమతి చేసే దేశంగా ఈ భారత్ నిలబడాలనే లక్ష్యంతోనే ఈ సమావేశం కూడా నిర్వహించిన సంఘటన సార్. లాక్డౌన్ మూమెంట్లో, కరోనా మూమెంట్లో 160 దేశాల పైగా మనం కావలసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ పంపించాం. క్లోరోక్విన్ ఈరోజు బ్రెజిల్ అధ్యక్షుడు ఇండియా ప్రధానికి ఒక లేఖ రాయడం జరిగింది ఈరోజు. అయ్యా, మాకు ఏ వ్యాక్సిన్ మీద నమ్మకం లేదు, త్వరితగతిన మీ కరోనా కోవాక్సిన్ వ్యాక్సిన్ ఒకటి, కోవాషీల్డ్ అనే వ్యాక్సిన్, ఈ రెండింటిని మాకు త్వరగా పంపించండి, మీ వ్యాక్సిన్ కోసం మేము వెయిట్ చేస్తున్నామని చెప్పి ఇలా బ్రెజిల్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఇలా భారత్ను అడుగుతున్న సంఘటన సార్ వచ్చేసి. ఒక నాణ్యతకి, ఒక క్వాలిటీకి, ఒక నీతికి, ఒక నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డ దేశం యొక్క భారతదేశం సార్ వచ్చేసి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో సార్ రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిట్ సార్ ప్రవాస భారతీయ సమావేశాల గురించి. ఈరోజు ఇప్పుడే 4:30కి ఇండోనేషియాలో అదృశ్యమైన శ్రీ విజయన్ ఎయిర్లైన్ సంస్థ విమానం కమల్ హరీస్కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా మన ఎవరు సార్ అంటే సబ్రీనా సింగ్ నియమితులైంది. ఈ అంశాల గురించి ప్రధాన మనకు
ఈ పోటీ పరీక్షల్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా గురించి ప్రధానంగా వచ్చేసి అంతర్జాతీయ విషయాలు, రాష్ట్ర స్థాయి విషయాలు, క్రీడా పేజీ విషయాలు, వీటి గురించి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సార్. వీటి గురించి ఏ టైపులో బిట్టాడిన మీరు సిద్ధంగా ఉండాలి సార్. పోటీ పరీక్షల్లో ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు సార్. ఈసారి ఒక విజేతగా నిలబడాలి. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి. ఇంకా మీరు చాలా ఆదరిస్తే ఇంకా మేము ముందుకెళ్ళగలుగుతాం. మీ ఫ్రెండ్స్ అందరికి తెలియపరిస్తే మా ప్లాటో మీకు కావలసిన క్వాలిటీ సబ్జెక్ట్ను టెట్ కానీ, టెట్ డిఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ చూసుకోండి సార్. ఇంత క్వాలిటీ మీకు అందిస్తుంది. మరి ప్రతిదీ కూడా సార్ ఇక్కడ యాప్ కూడా సార్ క్లారిటీగా, క్లియర్గా మీకు అందిస్తుంది. కాబట్టి మీరు కొనుగోలు చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.